హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం పులిహోర పొడి తయారు చేయబోతున్నామండి. మనం పులిహోర గుజ్జు చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో ఎప్పుడు రెడీగా, అదేవిధంగా పులిహోర పొడి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. అందుకు కావాల్సింది ధనియాలు, నూగులు, శనగబ్యాళ్ళు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పాలు, మెంతులు. వీటన్నిటిని మనము వేయించుకోవాలి. అంతకన్నా ముందు మనం ఒక కొలత ప్రకారం వీటిని తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా జీలకర్ర, నూగులు, మెంతులు 50 గ్రాములు, శనగబాడలు, మినప్పాలు 100 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా. చూడండి, ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ధనియాలు వేసుకోవాలి. నేను 500 గ్రాముల ధనియాలు తీసుకున్నానండి, 1/2 కేజీ. అందుకు 250 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలి. వీటన్నింటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని 100 గ్రాముల చింతపండు, 2 ఎండు కొబ్బరి గిన్నెలు సన్నగా కట్ చేసి వీటిని మనం వేయించుకోవాలి బాగా. చూడండి, అంత బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. చూడండి, ఇది చల్లారేలోగా మనం ధనియాలు, బ్యాళ్ళు అన్నీ కలిపి మనం పొడి చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనము చింతపండు, ఎండు కొబ్బరి వేయించుకున్నాం కదా, అది కూడా కలిపి మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఆరిపోయిన తర్వాత బాగా పొడిగా ఉంటుందండి, గట్టిగా బాగా పొడి అవుతుంది మిక్సీలో. ఇప్పుడు మనం కొద్దిగా నూనె పెట్టుకొని పోపు వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువే వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు అందులోకి నూగులు వేసుకోవాలి. పల్లీలు, కరివేపాకు, వీటన్నిటిని కలిపి మనం బాగా వేయించుకోవాలి. ఇంగువ అవసరం లేదండి, ఇంగువ మనం ఆల్రెడీ మనము బేడల్లోనే వేసి వేయించుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఇందులోకి అవసరం లేదు. చూడండి, అన్నీ వేగిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ కలిపి అందులోకి వేసి మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ధనియాలు, బేడలు, చింతపండు అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసాం కదా, అందులోకి ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా బాగా కలిసిపోయింది కదా. మన పులిహోర పొడి రెడీ. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి, కరెక్ట్గా వస్తుంది పులిహోర పొడి. Please like, share, comment and subscribe.